నమస్కారం అండి. ఇప్పుడు మనం నుకట్ షాప్స్ ఇలైట్ మోడల్ ది హార్డ్వేర్ డెమో చూస్తున్నాము. ఇందులో నుకట్ షాప్స్ ఇలైట్ మోడల్ ఏదైతే ఉందో ఇది టవర్ మోడల్, అంటే మీకు స్టాండింగ్ పోస్చర్ లో ఉంటుంది. ప్లస్ డ్యూయల్ స్క్రీన్ అన్నమాట. మీకు రెండు వైపులా స్క్రీన్స్ ఉంటాయి. ఇందులో ప్రైమరీ స్క్రీన్ ఒకటి ఉంటుంది. ప్రైమరీ స్క్రీన్ వచ్చేసి మనకు బిల్లింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది 15 ఇంచ్ సైజ్ లో ఉంటుంది. మీకు టచ్ వచ్చేసి ఇండస్ట్రియల్ గ్రేడ్ టచ్, మీరు క్వాలిటీ చూడొచ్చు. ప్లస్ కెపాసిటివ్ టచ్ అనమాట. మీరు మల్టీ యాక్షన్ లో ఎలా చేసినా యాక్షన్ అది మీకు ఈజీగా టచ్ వస్తుంది. రెండోది వచ్చేసి మీకు 12 ఇంచ్ సెకండరీ డిస్ప్లే ఉంటుంది. ఇది పక్కా ఇది మొత్తం మీకు డిస్ప్లేకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది క్యాష్ డ్రావర్ అండి. ఇది 3 ఇంచ్ థర్మల్ ప్రింటర్. ఇది వచ్చేసి స్కానర్. ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ 2 USB పోర్ట్స్ ఉంటాయి. ఆ 2 USB పోర్ట్స్ లో మనము స్కానర్ ప్రింటర్ కనెక్ట్ చేయడానికి వాడుతున్నాము. ఇప్పుడు మనం ఈ పవర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు డివైస్ ఆన్ అవుతుంది. మనం అనుకున్నట్టుగా ఈ డివైస్ ఏదైతే ఉందో ఈ డివైస్ లో ఉన్న 2 స్క్రీన్లు అడ్జస్టబుల్ అన్నమాట. మీరు ఇలా మీ పోస్చర్, మీ సిట్టింగ్ పోస్చరా, స్టాండింగ్ పోస్చరా, మీ పోస్చర్ తగ్గట్టు ఇలా స్క్రీన్స్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన వెనుక ఉన్న స్క్రీన్ ని కూడా మనము అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఈ డివైస్ హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ 15 ఇంచ్ ప్రైమరీ డిస్ప్లే, 12 ఇంచ్ సెకండరీ డిస్ప్లే, 8 GB ఇంటర్నల్ మెమరీ, 2 GB ర్యామ్, క్వాడ్ కోర్ ప్రాసెసర్ కూడా ఉంది. అది కాకుండా 6 మనకు USB పోర్ట్స్ ఉన్నాయి. 6లో ఒకటి మనకు మైక్రో USB పోర్ట్ ఉంది. మిగతా 5 మాత్రం రెగ్యులర్ USB పోర్ట్. మన ఎక్స్టర్నల్ కనెక్టివిటీస్ ఏవైతే ఉంటాయో స్కానర్ కానీ, ప్రింటర్ కానీ, బార్కోడ్ ప్రింటర్ కానీ, మౌస్ కానీ, కీబోర్డ్ కానీ మనం దాంతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి RJ45 పోర్ట్ ఉంటుంది. 2 సీరియల్ పోర్ట్లు ఉంటాయి RS232 కార్డ్ని కనెక్ట్ చేసుకోవడానికి. అవి మనం డీటెయిల్గా చూద్దాం. ఇలైట్ మోడల్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక క్యాప్ ఉంటుందండి. ఆ క్యాప్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ ఇవ్వడానికి ఇక్కడ పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మన ప్రైమరీ DC పోర్టు, ఇది పవర్ కేబుల్ అనమాట. ఈ DC పోర్ట్ పైన చూసుకున్నట్లయితే ఇక్కడ 2 జాక్స్ ఉన్నాయి, 3 USB పోర్ట్స్ ఉన్నాయి, 3 రెగ్యులర్ USB పోర్ట్స్ ఉన్నాయి. మీరు ఏమైనా ఎక్స్టర్నల్ కనెక్టివిటీ చేయాలనుకుంటే ఒక మౌస్ కానీ, కీబోర్డ్ కానీ, ప్రింటర్ కానీ, బార్కోడ్ ప్రింటర్ కానీ, లేకుంటే స్కానర్ కానీ కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి RJ45 జాక్ ఉంది. ఆ RJ45 మన ల్యాన్ త్రూ ఇంటర్నెట్ తీసుకున్నట్లయితే RJ45కి కనెక్ట్ చేయొచ్చు. అది కాకుండా 2 సీరియల్ పోర్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఈ సీరియల్ పోర్ట్ ఏంటంటే వెయింగ్ బ్యాలెన్స్ని కనెక్ట్ చేయడానికి, RS232 కార్డ్ కనెక్ట్ చేసుకోవడానికి ఈ సీరియల్ పోర్ట్ పనిచేస్తుంది. 2 RJ11 జాక్స్ కూడా ఉన్నాయి. అది ప్రస్తుతానికి మనకి ఈ సిస్టంలో అవసరం లేదు. ఒకటి మైక్రో USB, ఎక్స్టర్నల్ USB కనెక్ట్ చేయడానికి ఒకటి స్లాట్ ఉంది. మనం 128 GB వరకు ఎక్స్టర్నల్ USB ఇందులో నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నుకట్ షాప్స్ ఎలీట్ డివైస్ది సెకండరీ డిస్ప్లే చూస్తున్నామండి. ఇది జస్ట్ డిస్ప్లే స్క్రీన్ మాత్రమే. ఈ స్క్రీన్లో మనకు కస్టమర్ ఇన్ఫర్మేషన్, మనం బిల్లింగ్ చేసేటప్పుడు కస్టమర్ పేరు కానీ నంబర్ కానీ ఏదైతే ఎంటర్ చేస్తామో అది ఒక వెల్కమ్ నోట్తో పాటు వస్తుంది. అది కాకుండా మీరు ఎప్పుడైతే ఐటమ్స్ యాడ్ చేస్తున్నారో టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది, డిస్కౌంట్ ఎంత ఇచ్చారు, టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకు సెకండరీ స్క్రీన్లో కనిపిస్తుంది. మీరు సెకండరీ స్క్రీన్లో యాడ్స్ కూడా ప్లే చేయొచ్చు. మీరు ఏదైతే ఆఫర్స్ రన్ చేస్తున్నారో, లేకపోతే స్కీమ్స్ రన్ చేస్తున్నారో, లేకపోతే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఇమేజెస్ తీసి ఇక్కడ మనం పెట్టి డిస్ప్లేలో రన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఏదైతే డిస్ప్లే ఉందో కంప్లీట్లీ ఇంటరాక్టివ్ డిస్ప్లే. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ స్కానర్ కనెక్టివిటీ చూస్తున్నాము. ఇక్కడ మనం ముందరున్న USB పోర్ట్ దగ్గర మనం స్కానర్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనం బిల్లింగ్ స్క్రీన్లోకి వెళ్ళిన తర్వాత స్కానర్తో మనం బిల్లింగ్ చేస్తే చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇలా ఐటమ్ తీసుకొని ఇలా క్లిక్ చేయగానే మీకు ఐటమ్ యాడ్ అవుతుంది. మీరు బిల్ పైన క్లిక్ చేసి అమౌంట్ ఎంటర్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. దీంట్లో ఎక్స్టర్నల్ ప్రింటర్ ఏదైతే ఉందో ఇది 3 ఇంచ్ థర్మల్ ప్రింటర్. దీంట్లో ఇంక్ వేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ బటన్ ప్రెస్ చేసి ప్రింటర్ని ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లో మనం థర్మల్ రోల్ ఫిట్ చేసి ఇలా రోల్ ఇలా ఫిక్స్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు. రోల్ కరెక్ట్గా ఫిక్స్ అయిందా లేదా మనం ఫీడ్ బటన్ని క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఈ ప్రింటర్కి మనకు ముఖ్యంగా 3 కనెక్టివిటీస్ ఉంటాయండి. ఇందులో రైట్ సైడ్ ఏదైతే ఉందో అది USB కార్డు, మనం డివైస్కి కనెక్ట్ చేసాము. లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇది పవర్ కార్డు. మూడోది ఏదైతే మధ్యలో ఉందో అది RJ15 కార్డ్ అనమాట. ఇక్కడ మీరు RJ15 కనెక్ట్ చేస్తేనే మీకు క్యాష్ బాక్స్ పనిచేస్తుంది. మీరు ఎప్పుడైతే బిల్లింగ్ చేస్తున్నారో బిల్లో మీరు కంప్లీట్ విత్ ప్రింట్ అని క్లిక్ చేస్తే మీకు ఇలా ప్రింట్ కమాండ్ వచ్చి ప్రింట్ వస్తుంది. RS232 కార్డ్తో
వెయింగ్ మిషన్ని కనెక్ట్ చేసి ఆటోమేటిక్గా వెయింగ్ ఇన్పుట్ ఎలా తీసుకుంటామో దాని డెమో చూస్తున్నాము. ఇప్పుడు నేను బిల్లింగ్ స్క్రీన్లో ఉన్నాను. ఉదాహరణకు షుగర్ ప్రోడక్ట్ని తీసుకున్నాను. షుగర్ ఇక్కడ ఎంఆర్పి 40 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 40 రూపీస్, 1 kg అని ఇక్కడ మెన్షన్ చేసింది. నేను దీంట్లో డీటెయిల్గా వెళ్ళి చూస్తే ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రైస్ ఇదంతా క్లియర్గా ఉంది. 1 kg డిఫాల్ట్ వెయిట్ది మనకు 40 రూపీస్ అని కనిపిస్తుంది. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక వెయిట్ ఇక్కడ మెషిన్ పైన పెట్టాను. మెషిన్ పైన పెట్టగానే ఇక్కడ 273 grams అని మనకు వెయిట్ ఆటో క్యాలిక్యులేట్ చేసుకొని 10 రూపీస్ 92 పైసా దానికి 273 grams తగ్గట్టుగా వెయిట్ క్యాలిక్యులేట్ అయింది. నేను దీన్ని సేవ్ చేసి బిల్లింగ్ స్క్రీన్లోకి వస్తే మనకు SKU ఇది 10 రూపీస్ 92 పైసా అని కనిపిస్తుంది. ఇది వెయింగ్ మెషిన్ని మనం కనెక్ట్ చేయడానికి ముఖ్యంగా 2 కార్డులు ఉంటాయండి. ఒకటి వెయింగ్ మెషిన్కి ఎలక్ట్రిసిటీ పాస్ చేయడానికి ఒక కార్డు ఉంటుంది. రెండవది RS-232 కార్డు ఉంటుంది. అది డైరెక్ట్గా మనము డివైస్కి కనెక్ట్ చేయాలన్నమాట. బార్కోడ్ ప్రింటర్ మన పర్టికులర్ SKUస్కి బార్కోడ్ని ప్రింట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది సెట్ చేయడానికి ముఖ్యంగా మనకు 2 కార్డులు ఉంటుంది. ఒకటి పవర్ సప్లై ఉంటుంది ప్రింటర్కి, రెండోది డివైస్కి కనెక్ట్ చేయడానికి ఒక కార్డు ఉంటుంది. అలా కనెక్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనము సెట్టింగ్స్లోకి వెళ్ళి బార్కోడ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సెలెక్ట్ ప్రింటర్ అని ఉంటుంది. సెలెక్ట్ ప్రింటర్లో మనము TSCయా, TVSఆ లేకుంటే జెబ్రానా ఏదైతే కంపెనీ మనం వాడుతున్నామో అది సెలెక్ట్ చేసేసి సెలెక్ట్ ద ప్రింటర్ కంటెంట్ ఉంటుంది. మనకి ప్రింట్లో వచ్చే కంటెంట్ ఏదైతే కావాలో ఆ కంటెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి డేట్, మంత్, ఇయర్ ఫార్మాటా లేకుంటే మంత్, ఇయర్ ఫార్మాటా. మీరు ఏదైతే ఎక్స్పైరీ డేట్ సెలెక్ట్ చేస్తారో ఆ ఎక్స్పైరీ డేట్ కానీ ప్యాకెట్ డేట్ కానీ ఏ ఫార్మాట్లో కావాలని అడుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చిన తర్వాత రెండో బాక్స్లో మనది ఏదైతే కాల్ సెంటర్ నెంబర్ ఉందో ఆ కాల్ సెంటర్ నెంబర్ ఎంటర్ చేసేసి, మూడో బాక్స్లో మన షాప్ నేమ్ ఆ ప్రింట్ షాప్ నేమ్ ఎంటర్ చేసి, నాలుగో బాక్స్లో SSA లైసెన్స్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసేస్తే మనకు ఆ కంటెంట్ దానికి తగ్గట్టుగా ప్రింట్ పైన వస్తుంది. రెండోది మనకు ప్రింటర్ కాన్ఫిగరేషన్ ఉంది. ప్రింటర్ కాన్ఫిగరేషన్లో టైప్ ఆఫ్ ప్రింట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి 3.8 సెంటీమీటర్స్ విడ్త్, 2.5 సెంటీమీటర్స్ హైట్ ఉంది. రెండోది వచ్చేసి 5 సెంటీమీటర్స్ విడ్త్, 4 సెంటీమీటర్స్ హైట్ ఉంటుంది. సో రెండో దాంట్లో మనకు కంప్లీట్ కంటెంట్ వస్తుంది. ఫస్ట్ దాంట్లో FSSA కోడ్ ఒకటి, మన కాల్ సెంటర్ నెంబర్ మాత్రం రాదు. ఇలా ఈ ఇన్ఫర్మేషన్ మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ కొట్టేస్తే ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ సేవ్ అయిపోతుంది. ఒకసారి శాంపుల్ ప్రింట్ పైన క్లిక్ చేస్తే శాంపుల్ ప్రింట్ తీసి ఫస్ట్ సిస్టమ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు మనం ప్రింట్ తీయాలనుకుంటే ఏదైతే SKU మనం ప్రింట్ తీయాలనుకున్నామో ఆ పర్టికులర్ SKUకి వెళ్ళి, ఉదాహరణకు మనం ఈ నైఫ్ పీలర్ తీసుకున్నాము. నైఫ్ పీలర్ 94 రూపీస్ ఉంది. స్టాక్లో 60 పీసులు ఉన్నాయి. ఈ పర్టికులర్ SKUని క్లిక్ చేసి దాంట్లో ఈ పర్టికులర్ SKUని క్లిక్ చేసి PLUని క్లిక్ చేసి బార్కోడ్ ఆల్రెడీ ఇక్కడ ఎంటర్ చేసింది లేకుంటే బార్కోడ్ ఎంటర్ చేసి దానికి ఎక్స్పైరీ ఏమైనా ఉంటే ఎక్స్పైరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఇక్కడ ఉదాహరణకు మనం ఏప్రిల్ ఎక్స్పైరీ తీసుకున్న తర్వాత మనం ప్రింట్ పైన క్లిక్ చేస్తే ఎన్ని కాపీస్ కావాలా అన్నది ఆ ప్రింట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇప్పుడు నేను ఉదాహరణకు 3 కాపీస్ కావాలా లేకుంటే 4 కాపీస్ కావాలని నేను క్లిక్ చేశాను. తర్వాత ప్రింట్ అని క్లిక్ చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకొని ప్రింట్ తీస్తుంది. ఇది బార్కోడ్ ప్రింటర్ మన ఇలాగ ఉంటుంది శాంపుల్. దీంట్లో ఇక్కడ ఎర్రర్ లైట్ ఉంటుంది, స్టాప్ లైట్ ఉంటుంది, పవర్ బటన్ ఉంటుంది. మీరు ప్రింటర్కి ఒకసారి ఫీడ్ చేసి చూడాలంటే ఫీడ్ చేయొచ్చు, పాజ్ చేయాలంటే పాజ్ చేయొచ్చు, ప్రింట్ని క్యాన్సిల్ చేయాలంటే ఈ బటన్ వచ్చి క్యాన్సిల్ చేయొచ్చు. మనం ప్రింటర్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఇక్కడ మనకు రిబ్బన్ ఎలాగైతే మనం ఇక్కడ రిబ్బన్ ఇన్సర్ట్ చేస్తామో ఆ రిబ్బన్ మీకు ఈ డైరెక్షన్లో రోల్ అయ్యి ఇక్కడ ప్రింట్ ఇస్తుంది అనమాట. ఇక్కడ మనం రోల్ ఫిక్స్ చేస్తాము. ఇప్పుడు మనకు ఉదాహరణకు ఇక్కడ 3.8x4 రోల్ మనం ఇక్కడ ఫిక్స్ చేసి ఉన్నాము. ఫిక్స్ చేసిన తర్వాత ఈ బటన్ని మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత మనం రోల్ కింద నుంచి తీసుకొచ్చి ఇలా పెట్టి ఫిక్స్ చేసి రోల్ని కనెక్ట్ చేసిన తర్వాత ప్రింటర్ని ఇలా క్లోజ్ చేసి ఇలా బటన్ క్లిక్ చేసి ఫీడ్ ఇచ్చి చూసుకోవచ్చు. ప్రింట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సిస్టమ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రింట్ని ఇస్తుంది. లుకౌట్ షాప్ ప్రో అన్న హార్డ్వేర్ మోడల్ది డెమాన్స్ట్రేషన్ చూస్తున్నాము. ఈ మోడల్ వచ్చేసి ప్రైమరీగా మనకు కిరాణా షాప్కి అయితే బాగా పనికొస్తుంది. ఇది వచ్చేసి 12 ఇంచ్ కస్టమర్ డిస్ప్లే ఉంటుందండి. ఇది పూర్తిగా టచ్ స్క్రీన్ అనమాట. మీకు ఈ టచ్ క్వాలిటీ వచ్చేసి ఇండస్ట్రియల్ గ్రేడ్ టచ్ క్వాలిటీ వస్తుంది. మీకు టచ్ హార్డ్గా ఉంటుంది. అది కాకుండా కెపాసిటివ్ టచ్ అనమాట. మీకు మూమెంట్స్ని అంతా మీ మల్టీ డైరెక్షన్ మూమెంట్స్ని ఇది తీసుకుంటుంది. 5 ఇంచ్ కస్టమర్ డిస్ప్లే ఉంది. ఇది అడ్జస్టబుల్.
ఈ 5-inch కస్టమర్ డిస్ప్లే మీరు ఏదైతే ప్రోడక్ట్స్ మీరు ఐటమ్స్ యాడ్ చేస్తారో అది ఇక్కడ ఈ డిస్ప్లేలో మీకు కనిపిస్తుంది. మీరు కస్టమర్ నేమ్ ఎంటర్ చేస్తే కూడా వెల్కమ్ అని కస్టమర్ పేరు ఇక్కడ వస్తుంది. ఈ మోడల్కి ఇంటిగ్రేటెడ్ థర్మల్ ప్రింటర్ ఉందన్నమాట. మీకు ఆల్రెడీ డివైస్లోనే మీకు ప్రింటర్ ఇందులో ఉంటుంది. ప్రింటర్ని మీరు ఈ బటన్ ప్రెస్ చేసి ప్రింటర్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏదైతే రోల్ ఉందో ఇక్కడ పెట్టేసి ఇలా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ప్రింటర్ ఫీడ్ చేయడానికి పేపర్ అయిపోతే ఇండికేషన్, ఎర్రర్ అలాము అంతా ఇక్కడ మీకు ప్రింటర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ పార్ట్లో ఉంటుంది. ఇక్కడ మీకు 2 స్విచెస్ ఉంటాయి. ఇది డివైస్ స్క్రీన్ని పవర్ ఆన్ చేయడానికి, ఈ స్విచ్ వచ్చేసి మీకు ప్రింటర్ని ఆన్ చేయడానికి ఉంటుంది. ఈ పర్టికులర్ హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్కి వస్తే 12-inch మీకు ప్రైమరీ డిస్ప్లే ఉంటుంది, 5-inch కస్టమర్ డిస్ప్లే ఉంటుంది, 2 GB ర్యామ్ ఉంటుంది, క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది, 6 USB పోర్ట్స్, దాంట్లో ఒక మైక్రో USB పోర్ట్ ఉంటుంది, ఒక RJ45 ఉంటుంది, ఒక సింగిల్ సీరియల్ పోర్ట్ ఉంటుంది. ఆ సీరియల్ పోర్ట్ వచ్చేసి మనకు వెయింగ్ బ్యాలెన్స్ని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది RS232 కార్డ్తో. ఈ మెషిన్ స్పెసిఫికేషన్స్కి వస్తే మాత్రం ఎక్స్టర్నల్గా మనకి DC ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేయడానికి పోర్ట్ ఇక్కడ ఉంది. ఇక్కడ మనకు మైక్రో ఎక్స్టర్నల్ కనెక్ట్ చేయడానికి ఉంది. RS232 కార్డ్ కనెక్ట్ చేయడానికి ఇక్కడ సీరియల్ పోర్ట్ ఉంది. 4 USB పోర్ట్స్, ఎక్స్టర్నల్ USB పోర్ట్స్ ఉంది. ఒకటి 5వది మైక్రో USB పోర్ట్ ఉంది. ఒక ఆడియో జాక్ ఉంది. ఈ RS232 మనకు వెయింగ్ మెషిన్ని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎక్స్టర్నల్ ఏదైతే బార్కోడ్ ప్రింటర్ కానీ, స్కానర్ కానీ, కీబోర్డ్ కానీ, మౌస్ కానీ కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఒక RJ45 మనకు ల్యాన్ కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది. క్యాష్ బాక్స్ని కనెక్ట్ చేసుకోవడానికి RJ11 పోర్ట్ ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి మన అడాప్టర్ అనమాట. ఇటువైపుగా చూసుకుంటే ఇక్కడ 2 మనకు USB పోర్ట్స్ కనెక్ట్ చేసుకోవడానికి, స్కానర్ కానీ, ఎక్స్టర్నల్ ఏదైనా కీబోర్డ్ కానీ, మౌస్ కానీ కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ 2 ఉన్నాయి. ప్రింటర్ని పవర్ ఆన్ చేయడానికి స్విచ్ అన్నమాట.